morning, everyone. So I don't want to take much time. ఈ టీమ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఆల్. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ప్రత్యేక అతిథులైనటువంటి కోన వెంకట గారికి, త్రినాథరావు గారికి అండ్ కిరణ్ అబ్బువరపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చిత్ర యూనిట్ చిన్నదైనటువంటిదైనా బట్ వచ్చేవాళ్ళు ఆయన డైరెక్ట్గా చెప్పేటట్టు పెద్ద మనసుతో వచ్చారు ఆచరించడం, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏది బిజీగా ఉన్నా లేకపోయినా మేము బిజీగా ఉన్నాం అన్నట్టు ఫీల్ అవ్వడం అనేది సొసైటీలో కామన్ అయింది ఈ రోజుల్లో. అది రాజకీయ నాయకులు కానీ, స్పోర్ట్స్ ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఫీల్డ్లో మేము ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నాం, స్పోర్ట్స్లో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మా అనుభవాలు చెప్తున్నాం గత 20 ఏళ్ళుగా. సో వాళ్ళ బిజీ చూపిస్తే జనాలకి చాలా చక్కగా చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు దొరకడం లేదని పబ్లిక్లో టాక్ వెళ్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మరి అంత పెద్ద మనసుతో ఈరోజు వచ్చారంటే ఎంతో సమయాన్ని వెచ్చించి ఈరోజు నేను బ్యాక్ నుంచి చూస్తున్నాను. పెద్దవాళ్ళు సార్లు పర్టికులర్గా చీఫ్ గెస్ట్ కిరణ్ గారు అలా నిల్చుని చాలా టైం నుంచి ఉండండి, ఎలా ఉంటుందా ఈ ఫీల్డ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మాకు అర్థమైందా అక్కడ కానీ కుర్చీలేసి కూర్చోబెట్టి స్పీకర్స్ మాట్లాడుతుంటే బాగుండదేమో అనిపించింది. నటుడు అనుకోండి వాళ్ళు కెరీర్ ఆలోచిస్తారు, బట్ వాళ్ళంతా ఆల్రెడీ ఒక స్పెషల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్నేహితులు ఫనీ గారు చెప్పాలని ఎంతో ఉంది, మేము కలిసి వ్యాపారాలు చేస్తాం, ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కానీ. సో నా మాట ఇచ్చారు, మనం ఎప్పుడైనా మంచి సినిమా తీద్దాం. ఆయన చిన్న వయసు, మాకంటే చాలా చిన్న వయసు. ఆయన కూడా అబ్రాడ్లో ఉండేవాళ్ళు, మేము అబ్రాడ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఏంటంటే ఒక పని చేయండి, మంచి మూవీస్ తీయండి, మూవీ సైడ్ బాగుంటుందంటే చక్కగా ఆయన చిన్న వయసులో నాతో కలిసి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. చేసిన తర్వాత ఆయన దానికి స్వస్తి చెప్పాడు, నేను స్వస్తి చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈ వయసులో స్వస్తి చెప్తే మళ్ళీ చాలా ఆరోగ్యం పాడైపోద్ది. రాత్రి 9 దాటితే సరదాగా ఉందాము, కనీసం కూర్చొని 1 గంట పాటు ఎక్కడో ఎంజాయ్ చేద్దాం. నీలాగా నేను ఆ తెగింపు చేయను, నాకు అవసరం లేదు కూడా. నాకు భక్తి, భయం, బాధ్యత అన్నీ ఉన్నాయి నాకు కూడా సొసైటీలో. ఓకే, సో దయచేసి మీరు ఇస్కాన్కి వెళ్ళిపోయి నేను రాలేను. నాకు ఎన్నో గీతాపదేశాలు చేసేవారు. అయితే మా అబ్బాయికి చెప్పండి బాగుంటుంది, మీతో పాటు ఫాలో అవుతాడు, నా బ్యాచ్ వేరే అయిపోద్ది, మీ వేరేవన్నీ మాకు సినిమా తీసి పెట్టేయండి అని చెప్పేసాను ఆయనకి. సో అలా చిన్న వయసులో నాకు నేర్పింది ఆయనే. యాక్చువల్ నా గురువు గారు ఆయనే. ఇది రాత్రి కార్యక్రమాలన్నీ ఆయన ద్వారా నేర్చుకున్నాను నేను. చాలా అది కూడా పబ్లిక్లో చెప్తున్నాను మీకు. నన్ను వదిలేశారు, ఆయన సిస్కాన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పర్టికులర్లీ ఫర్ ద మీడియా పీపుల్. పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ పత్రిక ప్రింట్ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మీ చేతుల్లో ఉంది ఈ కార్యక్రమం అంతా, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది. ఇక్కడ వచ్చేవాళ్ళు 100 మంది అయినా 10 కోట్ల మందికి చేరించే బాధ్యత మీ పైన ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ staying here for longer time. All the best for the team, all the technical team, the best technical team in this movie and all. I hope for the best and let us see for the better future for everyone who are involved in this movie team. Right, thank you very much. Thank you so much, sir.